నువ్వు కూడా ఈ పేపర్స్ మీద సంతకం పెట్టు. బావా, మన మ్యారేజ్ రిజిస్టర్ అయిపోతే అఫీషియల్ గానే కాదు, చట్టబద్ధంగా కూడా నేను నీ భార్యని, నువ్వు నా భర్తవి. బిహారీ, చూస్తావేంటి? పెన్ను తీసుకో. ఈ రోజులో మ్యారేజ్ రిజిస్టర్ చేయడం మంచిదేరా. సంతకం పెట్టు. తీసుకోరా పెన్ను. బావా, సంతకం పెట్టు. దేవుడా, ఏటి దేవుడా, నా చెల్లెమ్మకి అగ్ని పరీక్ష. విహారబాబు అక్కడ సంతకం పెట్టేస్తే నా చెల్లెమ్మని విహారబాబు ఎప్పటికీ తన భార్య అని చెప్పలేడు. నువ్వే కాపాడాలి దేవుడా. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? సంతకం పెట్టు. ఇప్పుడు విహారీ గనక ఆ పేపర్స్ మీద సంతకం పెడితే ఖచ్చితంగా సమస్యలో ఇరుక్కుంటాడు. సంతకం పెట్టాలంటే నొప్పిగా ఉందారా? ఇలా అందరిలో ఇరికిస్తేనే సంతకం పెడతావని ఈ ప్లాన్ వేశాన్రా. ఈరోజు నువ్వు సంతకం పెట్టాల్సిందే. పెట్టకుండా నిన్ను వదలను. సంతకం పెట్టు. త్వరగా సంతకం పెట్టరా. బావా, సంతకం పెట్టు బావా. అయ్యో అక్క, యమునా, యమునా, అక్క, అమ్మా, అమ్మా, అక్క, త్వరగా అక్క, అమ్మా, యమునా. అరే పండు, తాళాలు తీసుకున్నారా? వెళ్ళరా పండు. అమ్మా, అమ్మా, ఏమనమ్మా? ఇదిగోనయ్యా, ఇదిగో. అమ్మా, ఏమనమ్మా?
ఈవిడికి మూర్ఛ రోగం ఇప్పుడే రావాలా? మ్మ్. బావ కరెక్ట్గా సంతకం పెట్టే టైంకి ఈవిడ పడిపోయింది. ఈవిడ రోగం మనకి శాపం ఎలా ఉందనిపిస్తోంది. ఏంటో ఈ వెధవ సంత. అమ్మా అమ్మా ఇప్పుడు నీకు ఎలా ఉంది? అమ్మా యమున, ఇప్పుడు పర్వాలేదు కదమ్మా? పర్వాలేదు మావయ్య. ఏంటి వదినా, ఈ మధ్య టాబ్లెట్లు వేసుకోవట్లేదా? అలాంటిదేం లేదు వసుదా, టాబ్లెట్స్ వేసుకుంటున్నాను. వేసుకుంటే మళ్ళీ ఎందుకొస్తుంది ఈ రోగం? సరే విహారీ, మీ అమ్మకి ఇప్పుడు బాగానే ఉంది కదా? సంతకం పెట్టు. ఏంట్రా అలా చూస్తున్నావు? సంతకం పెట్టు. సంతకం పెట్టడానికి ఎందుకలా ఆలోచిస్తున్నావు? పద్మాక్షి, ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు ఆ సంతకం గురించి విహార్ని ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? అది కాదు నాన్నా, సంతకం పెడితే ఓ పని అయిపోతుంది. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించేస్తాను. ఇక్కడ యమున ఈ పరిస్థితుల్లో ఉంటే ఇప్పుడు ఆ సంతకం అంత ఇంపార్టెంటా? ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి వాడికి అనువైన సమయం చూసి సంతకం పెడతాడు. ఏ రోజైనా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయొచ్చు కదా? అది కాదు తాతయ్య, ఈరోజు నా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేశారు కదా, ఈరోజు గుర్తుగా సంతకం పెట్టిద్దామని అమ్మ అనుకుంటోంది. ఇప్పుడు అలాంటివి ఏం పెట్టుకోవద్దు పద్మాక్షి. ఆ సంతకాల విషయం తర్వాత చూసుకుందాం.